తెలుగు రుచికి స్వాగతం. తెలుగు రుచి షో ఇప్పుడు మీకోసం మరిన్ని పాపులర్ ఇండియన్ హోమ్ స్ట్రీట్ మరియు రెస్టారెంట్ వంటకాలు మీ ముందుకు తీసుకొస్తుంది. ఆనందించండి మరియు ఖచ్చితంగా ట్రై చేయండి. గులాబ్ జామున్. గులాబ్ జామున్ కి పర్టికులర్ గా ఒక ప్లేస్ అంటూ లేదండి. మన ఇండియాలోనే కాకుండా ఫారిన్ కంట్రీస్ లో కూడా గులాబ్ జామున్ ని ఎంతో ఇష్టంగా తింటారు. మరి రోజ్ వాటర్ తో చేసే నోరూరించే ఈ గులాబ్ జామున్ మన తెలుగు రుచిలో ఎలా తయారు చేస్తారో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని దీనిలో తగినంత చక్కెర పోసుకుని మళ్ళీ తగినంత నీళ్లు పోసుకుని షుగర్ అంతా బాగా కరిగిపోయేంత వరకు వేడి చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో తగినన్ని పాలు పోసి యాలకుల పొడి, రోజ్ వాటర్ పోసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో పచ్చికోవా, పాలపొడి, యాలకుల పొడి, మైదా పిండి, మొక్కజొన్న పిండి వేసి బాగా కలుపుకోవాలి. గులాబ్ జామున్ లాగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో నూనె వేడి చేసి ఈ బాల్స్ ని ఇందులోకి వేయించుకోవాలి. ఇలా లైట్ గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని వీటిని ఈ షుగర్ సిరప్ లో వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఇలా సర్వ్ చేసుకుంటే ఎంతో యమ్మీగా ఉండే గులాబ్ జామున్ మీకోసం రెడీ. మా ఈ వంటలు కనుక మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు రుచి.